కానీ అది అంటే మీరు చెప్తున్నది చూసి ఇప్పుడు ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత కూడా కామెంట్స్ కూడా అంటే మీరు చెప్పే ఆస్పెక్ట్ ఏమో ఆస్ట్రాలజీ ప్రకారం మీరు చెప్పుకుంటారు మీరు ఏముంది ఎట్లుందని, కానీ కొంతమంది అంటారు కదా గ్రౌండ్ రియాలిటీ. మొన్ననే కదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అసలు గ్రౌండ్లో లేదనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈయనేంది ఓ సీటు దానికి దీనికంటే ఎక్కువనే వస్తుందనే మాట చెప్తుండ్రు అనేది కూడా. గ్రౌండ్లో లేనిది మీరు ఎందుకు చూడలేదు? మీరు ఈటల రాజేంద్ర చూసాం, ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు ఆయన చూసింది. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి తర్వాత ఇప్పుడు సీఎం అయ్యారు. మరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఎంపీగా ఎలా గెలిచారు 3 నెలలు తిరగకుండా అని చూసాం కదా, గ్రౌండ్స్ ఇవన్నీ చూసాం కదా, చేంజెస్ చూస్తాం కదా. అంటే ఇప్పుడు పబ్లిక్ అదే ప్రజలకే ఉపయోగపడేది. ప్రజలు అయితే మీరు రేవంత్ రెడ్డి గారి విషయం ఒకటి వచ్చింది కాబట్టి చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఉంది, ఇల్లు ఉంటే ఏమైందంటే మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఇల్లు మెయిన్ డోర్ కాకుండా మెయిన్ గేట్ అటువైపు ఉందని ఎవరో న్యూమరాలజీ ప్రకారం బాగాలేదు, నువ్వు అందుకే ఎమ్మెల్యేగా ఓడిపోయినావు అని చెప్పేసి దాన్ని తీసి ఇటువైపు పెట్టారు. నిజంగా పెట్టి దాని తర్వాత ఎక్కడికో పోతే ఒక తర్వాత కొన్ని రోజులు వెండి చేతికి కొన్ని రోజులు వెండి కడియం కూడా ఉండింది, గుర్తుందా? దాని తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీ గెలిచాడు. అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది కదా నిజంగానే ఆడది మార్చడం వల్ల ఈయన అంటే నమ్మాలా వద్దా అనే కొన్ని లాజిక్స్ ఇక్కడ కనపడుతుంటాయి అన్నట్టు. ఆ రకంగా మీరు చెప్తున్న విధానం చూస్తే ఆ 2 పార్టీల కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వస్తున్నదని నిజంగా కొంచెం అతిశయోక్తిలాగానే ఉంది అనిపిస్తుంది. మీకైనా కదా ఎవరికైనా అనిపిస్తుంది. కారణం ఏంటవుతుందంటే మీరు ఎలాగైతే రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచారు ఎంపీగా అంటే ఏంటి, ఎంతమంది ఎమ్మెల్యేలు కంట్రిబ్యూషన్తో ఎంపీ అవుతారు చెప్పండి? ఒక ఎమ్మెల్యే కూడా లేరు అప్పుడు వాళ్ళకి. లేదు, అక్కడ ఎవరైనా ఉన్నారు ఆ టైంలోని? ఎవరు లేరు. లేకపోతే ఎంపీగా ఎలా గెలిచారు ఆయన అక్కడ? అలాగే నేషనల్ ఇప్పుడు ఎంపీ లెవెల్స్ వెళ్ళిన వాళ్ళు 2-3 మనం చూసాం. ఎవరు మన కిషన్ రెడ్డి గారిని చూసాం, అంతేనా కిషన్ రెడ్డి గారు కూడా చూసాం కదా, బీజేపీ అన్ని గెలవడం చూసాం. అది ఎలా గెలిచేసారు? ఎలాగైనా ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూడా అయిపోయారు ఆయన. సో ఇదన్నీ ఏంటంటే ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది? ఇక్కడ జాతకంలో ఉంటేనే జరుగుతుంది. అదైతే యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ జాతకంలో ఒక దెబ్బ కొట్టాలని అష్టమ శని వచ్చినప్పుడు డెఫినెట్గా దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టాలి కాబట్టి ఎక్కడ ఈయనకి దేని మీద అనురాగం ప్రేమ అభిమానాలు ఉన్నాయంటే పదవి మీద ఉంది, సో అక్కడే కొట్టాలి. సో అక్కడే కొట్టాలి కాబట్టి ఆ పదవి మీద కొట్టాడు ఆయన శనీశ్వరుడు. కింద దిగారు. మళ్ళీ అర్థం చేసుకుని కనీసం ఈ వీడియో చూసిన తర్వాతనే కొన్ని విషయాలు అర్థం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి కరెక్ట్గా అది ప్రజలకి పల్స్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తాయి. ఎన్నో చేశారు పథకాలు. ఈరోజు మా స్ట్రీట్లో ఒక లైట్ వెలుగుతున్నా, మా రోడ్డు సీసీ రోడ్స్ వచ్చినా, లేకపోతే వాటర్ లెవెల్స్ 0 లెవెల్లో మనం వాటర్ ఎంజాయ్ చేస్తున్నా, ఇవన్నీ ఏంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి. మనం వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఆయన ఇండివిజువల్ జాతకంలో లేనప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి హ్యాస్ టు కమ్ డౌన్, చూసుకుని పైకి రావాలి. సో ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లాభం జరగాలి. ఈయనకి లాభం అంటే ఏమిటి మీ లాజిక్లో చెప్పండి. ఇక లాభంలో గురుడు వచ్చాడు కాబట్టి ఏదో లాభం ఇవ్వాలి వాడికి. ఆ లాభం మీనింగ్ ఏంటంటే కనీసం అవతల వాడికి 5 సీట్లు వస్తే మనకు 6 సీట్లు వస్తాయి, అవతల వాడికి 7 సీట్లు వస్తే మనకి 8 సీట్లు వస్తాయి. అంటే మనది అందరికంటే ఎక్కువ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే నేను పార్టీని ఉద్దేశించి అనట్లేదు, లేకపోతే పార్టీ దాన్ని బట్టి ఈజ్ డెఫినెట్లీ గెట్టింగ్ ఏ గుడ్ గెయిన్. ఆయన ప్రూవ్ చేసుకుంటా నా రాజ్యం ఇక్కడ ఉంది, నేను ఓడిపోయినా, నా పార్టీ ఈరోజు ఓడిపోయినా కానీ నా రాజ్యం నాకు బలం ఉంది, నేను చేసిన దాని ఫలితం నాకు ఉందని డెఫినెట్గా ఆ పాజిటివ్ ఎనర్జీతో ఆయన మళ్ళీ బైబ్యాక్ అవుతారు, 100% అవుతారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు పరిస్థితి ఏమిటా అంటే మనం చెప్పం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్తున్నాను.